ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు గాని ఆ పని చేసినటువంటి వ్యక్తులకు గాని ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు చెల్లించింది. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్లకో ఈ పేద కూలీలకో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంది? 3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన 3 నెలల్లోగా చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏంది మీరు నియమ నిబంధనలు లేవా? 3 నెలలు కాదు 7 నెలలు 8 నెలలైనా ఎందుకు ఉపాధి హామీ డబ్బులు చెల్లిస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రం నష్టపోతుంది కదా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనేటువంటి కొత్త కార్యక్రమం దేశంలో 7 రాష్ట్రాల్లో తెస్తున్నారు. అందులో తెలంగాణ కూడా ఉన్నది. అంటే రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు, వాళ్ళు డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇట్లా చేస్తున్నానే వాళ్ళు బంద్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు. డైరెక్ట్ పనిచేసిన వాళ్ళకి పోతాయి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుపడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది.